మా సాక్ష్యం ఏంటంటే నిన్న వారం మా ఆయన వేరే వాళ్ళకి ఫోన్పే కొట్టేకని 3,000 కొట్టేకని పోయినాడు. అయితేను అది వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి పోయింది. స్కానర్ ద్వారా జనవరి నెలనేమో కొట్టినాడు వాళ్ళకి, అదే వాళ్ళకి ఇప్పుడు 3,000 లెక్కపోయింది. ఎట్లానో అర్థం కాలేదు అసలుకి. మా ఆయన రాత్రి అంతా డిసిషన్ పడుతున్నాడు. నేను మా అత్త అయిపోయినాం, ఏం కాదు నువ్వు ప్రేర్ చేసుకో, దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు, మన లెక్క మనకు వస్తుందని చెప్పినాము. అయితేను మళ్ళీ రోజు మధ్యాహ్నంకంతా మా ఆయన గుర్తు చేసుకోవడం వల్ల అది ఈ ఊర్లోనే ఎక్కడో తెలుసుకొని మా అమౌంట్ మాకు వచ్చింది. అంతా దేవుని కృప. ఇంకొక సాక్ష్యం ఏంటంటే పని చేసే చోట మా ఆయన కాలు జరిగి కింద పడిపోయాడు. కింద పడిపోయి అసలు కాలంతా బెనికి చాలా వాసింది. హాస్పిటల్ పోయి వచ్చినా కానీ తగ్గలేదు. నేను చెప్పినాను ప్రార్థన చేద్దాం బావా, మరి సాక్ష్యం చెప్తానని నేను ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయన బాగా నడుస్తున్నాడు, కాలు నొప్పి ఎంత తగ్గిపోయింది. నా కుటుంబం కొరకు, నా పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం కొరకు ప్రార్థించమని అందరినీ వేడుకుంటున్నాను సంఘంలో. ఇదే నా సాక్ష్యం.